వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఆవరణంలో తలసేమియా బాధిత చిన్నారుల వైద్య చికిత్సల కోసం భవన నిర్మాణానికి స్థలాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. ఈ భవన నిర్మాణం వల్ల తలసేమియా బాధిత చిన్నారులకు చికిత్సలు సులభతరం కానున్నాయని తెలియజేశారు. కర్నూలు నగరంలోని రెడ్ క్రాస్ సంస్థ రక్తనిధి కేంద్రాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఈరోజు సందర్శించారు. రెడ్ క్రాస్ కార్యాలయ ఆవరణంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం తలపెట్టిన భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఇప్పటికే కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తలసేమియా వ్యాధి బారిన పడిన వారు దాదాపు 1000 మందికి పైగా ఉన్నారు. వీరందరికీ ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్టులు అలాగే రక్త మార్పిడి చేయవలసి ఉంటుంది. తలసేమియా వ్యాధికి గురైన వారు అత్యధికులు పేద మధ్యతరగతి వర్గాల వారే ఉన్నారు. దీనితో వారు సరైన వైద్య సౌకర్యాలు లేక సమయానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. వీరి కోసమై జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో వారి కొరకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మించాలని తలచింది. అందుకు మాజీ రాజ్యసభ సభ్యులు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ బ్యాంక్ ఆవరణంలోనే తలసేమియా వ్యాధి బాధితులకు భవనాన్ని ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని ఈరోజు పరిశీలించారు. ఈ భవనం ఏర్పాటు అయితే తలసేమియా వ్యాధి బారిన పడిన వారు వారికి అవసరమైన రక్తం పొందడంతో పాటు మిగిలిన అన్ని రకాల పరీక్షలను కూడా ఇక్కడే పొందే అవకాశం ఉంటుందని రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో గర్భిణీ స్త్రీలకు కూడా HIV తరహాలో తలసేమియా పరీక్షలు నిర్వహించి పుట్టబోయే బిడ్డలకు ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడేందుకు ఏర్పాటు చేసేందుకే కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థకు మొదటి నుంచి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని అలాగే ముందు కూడా కొనసాగిస్తానని చెప్పారని డాక్టర్ గోవిందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బాబురాజ్, దాసటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. దేవనకొండ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలోని దేవనకొండ మండలం కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కాసేపు ముచ్చటించారు. పిల్లలను ఏమి తిన్నారని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తూ చాలా శుభ్రంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఇదే విధంగా ఉండాలని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. కిచెన్ గదిని పరిశీలిస్తూ కోడిగుడ్లు స్టాక్ వచ్చినప్పుడు వాటిని చెక్ చేసుకుని తీసుకోవాలని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. ప్రతిరోజు పిల్లలకు పాలు ఇస్తున్నారా అని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఈ రోజు ఎంతమంది వచ్చారు, వారికి మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నారా అని కలెక్టర్ అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం పరిసరాల్లో కూడా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపీడీఓను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి, ఎంఈఓ తిమ్మారెడ్డి, విజయకుమారి, హెడ్ మాస్టర్ నజీర్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సూరి సూచించారు. దేవనకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. జిల్లాలోని దేవనకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణతో చదువుకోవడం, పాఠశాలలో ఉపాధ్యాయుల సూచనలు పాటించడం ద్వారా విజయాన్ని సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు ఏ విధంగా పాఠాలు చెబుతున్నారు, భోజనం రుచిగానే పెడుతున్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటగదిని పరిశీలిస్తూ రాగి జావ కొంచెమే చేశారు, ఎందుకు అని ప్రశ్నించారు. పిల్లలు కొంతమంది మాత్రమే తాగుతున్నారు అని సిబ్బంది చెప్పగా విద్యార్థులందరికీ సరిపడే విధంగా రాగి జావా తయారు చేసి అందరూ తాగే విధంగా పిల్లలను ఒప్పించాలని కలెక్టర్ సూచించారు. మధ్యాహ్నం భోజనం రుచి చూసి భోజనం రుచిగా లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. మండల విద్యాశాఖాధికారి తరచుగా పాఠశాలను తనిఖీ చేసే విధంగా మధ్యాహ్న భోజనం రుచిగా ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ ప్రకారం రుచి, శుచితో కూడిన మధ్యాహ్న భోజనం వడ్డించాలని పాఠశాల హెడ్ మాస్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జ్యోతి, ఎంఈఓ తిమ్మారెడ్డి, విజయకుమారి, హెడ్ మాస్టర్ నజీర్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని శ్రీ బాలసాయిబాబా ఆశ్రమంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు బాలసాయిబాబా ట్రస్ట్ గ్లోబల్ కేర్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు వినోద్ కుమార్ తెలియజేశారు. భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆశ్రమంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బాలసాయిబాబా ఆశ్రమంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలసాయిబాబా ట్రస్ట్ గ్లోబల్ కేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వినోద్ కుమార్ తెలిపారు. బాలసాయిబాబా ఆశయాలకు అనుగుణంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని, భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించాలని అన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి పౌష్టికాహారం కిట్లను వినోద్ కుమార్ అందించారు. నిత్య అన్నదానం ప్రారంభోత్సవం సందర్భంగా బాలసాయిబాబా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గణిత ఉపాధ్యాయుడు ఈశ్వరయ్య, నేస్తం పాజిటివ్ నెట్వర్క్ అధ్యక్షురాలు సుధారాణి పాల్గొన్నారు. బాబాగారు చెప్పినారు కాబట్టి బాబాగారి మాటలను, బాబాగారి యొక్క వాక్కును అనుసరించి బాబాగారి ఆశీస్సులు కోరుతూ కర్నూలు ప్రజలకు అదే మరి ఇక్కడ ఉచిత పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కానీ, తర్వాత అందరికీ ఎవరికైనా సరే ఇక్కడ మన వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేయాలనేది బాబాగారి యొక్క సంకల్పం. సో దానికై మనం ఇక్కడ ప్రయత్నం చేసి ఈ విధంగా చేయాలని చేస్తున్నాం, నిర్వహించబడుతుంది ఇప్పటి నుంచి. కాబట్టి మీరందరూ కూడా ఈ బాబాగారి ఆశీస్సులకు పాత్రలు కావాలని, బాబాగారి ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా బాబాగారి బాలసాయిబాబా ట్రస్ట్ నుంచి మేము కోరడం జరుగుతుంది. బాబాగారి దివ్యాశీస్సులతో ఈరోజు ఈ బృహత్ కార్యక్రమాన్ని వీళ్ళు ప్రారంభించడము చాలా సంతోషకరమైనటువంటి దినం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ గురువు యొక్క ఆశీస్సులు, ఆ గురువు ఈ గురువు యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిపించడము నాకు చాలా మహానందంగా ఉంది. ఇంతకు మించి ఆత్మానందం ఒక గురువుకి అంతకు మించి ఏమి ఉండదు. ఈరోజు ఇంత చిన్న పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు అన్నప్రసాదం చేయడము నిజంగా చాలా సంతోషకరమైనటువంటి దినము. ఈరోజు దేశంలో ఎంతోమంది ఉన్నారు దాతలు, వాళ్ళందరూ కూడా వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇట్లా అనారోగ్యంతో బాధపడేటువంటి పీడితులకు సహాయం చేసినట్లయితే అది భగవంతుడికి సహాయం చేసినట్టుంటే భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడానికి అవకాశం ఉంటుంది. దేవుని కృప వాళ్ళ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నందుకు ఆ కనిపించని భగవంతుడు, ఈ కనిపించేటువంటి బాబా యొక్క ఆశీస్సులతో వీళ్ళు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ, రైతులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బీజే బ్రహ్మ తెలియజేశారు. జిల్లాలో ఉల్లి పంటల సాగు, ఉత్పత్తి, విస్తీర్ణం అంశాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. జిల్లాలోని కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామంలో, గోనగండ్ల మండలంలోని గాజులదిన్నె, గోనగండ్ల గ్రామంలో ఉల్లి పంటల సాగు, ఉత్పత్తి, విస్తీర్ణ అంశాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర ఉద్యాన మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బీజే బ్రహ్మ రైతులతో మాట్లాడుతూ ఉల్లి పంటలను ఎప్పటి నుండి సాగు చేస్తున్నారు, ఏ సీజన్లో పండిస్తున్నారు, ఎలాంటి రకాలు పండిస్తున్నారు, ఎకరానికి ఎంత ఆదాయం వస్తోంది, మార్కెట్లో ధర ఏ విధంగా ఉంది అనే వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారు పండించే సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలని రైతులను ఆరా తీశారు. పంట వేసే సమయానికి ప్రభుత్వం నుండి నాణ్యతతో కూడిన విత్తనాలు ఇప్పించాలని, పండించిన పంటకు కనీస మద్దతు ధర కొనుగోలు చేయాలని రైతులు కేంద్ర సభ్యుల దృష్టికి తీసుకుని రాగా సంబంధిత సమస్యలు నోట్ చేసుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సభ్యులు మనోజ్, రాజీవ్ కుమార్, హేమంగా భార్గవి, శరవణ్, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారి కార్యాలయం నుండి ఉప సంచాలకులు జమదగ్ని, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మిరప పంటకు కాయకుళ్ళు, కాయమచ్చ వంటి వ్యాధులను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు సేవా కేంద్రాల ద్వారా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఆదోని మండలం మధిరే గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మిరప పంట సాగును ఆమె పరిశీలించారు. ఆదోని మండలం మధ్యగిర గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మిరప పంట సాగును ఎన్డీబీఎల్ జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్, దాదా పీర్ మిల్ యూనిట్లలో పత్తి కొనుగోలు ప్రక్రియను, అన్నా క్యాంటీన్లను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత మిరప పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు, పంట పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
మిరప పంట సాగుకు ఎకరాకు ఎంత పెట్టుబడి వస్తోంది, విత్తనాలు ఎక్కడ నుండి కొనుగోలు చేస్తున్నారు అనే విషయాలను కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. 60% పైగా మిరప పంటకు కాయ కుళ్ళు, కాయ మచ్చ వచ్చిందని రైతులు కలెక్టర్కి చూపించారు. మిరప పంటకు కాయ కుళ్ళు, కాయ మొచ్చ వంటి వ్యాధులు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అధికారులు రైతు సోదరులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమయానుకూలమైన సూచనలు, సాంకేతిక మార్గదర్శకాలు అందించాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పత్తి రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలియజేశారు. ఆదోని మండలంలోని NDBL జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ యూనిట్లో పత్తి కొనుగోలు ప్రక్రియను వారు పరిశీలించారు. పత్తి రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి చెప్పారు. పత్తికి మంచి ధర వచ్చేందుకు వీలుగా రైతులు పత్తిని బాగా ఆరబెట్టుకుని తేమ శాతం లేకుండా తీసుకుని వచ్చే విధంగా చూసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. తేమ శాతం 14 ఉన్నా కూడా రైతుల నుండి పత్తిని కొనుగోలు చేసే విధంగా చూడాలని కలెక్టర్ CCI అధికారులను సూచించారు. తేమ శాతం కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ రైతులను వెనక్కి పంపకుండా, రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కలెక్టర్ CCI అధికారులను కోరారు. పంట ఎక్కువగా ఉందని, మిల్లులు కొన్ని మాత్రమే ఓపెన్ అయ్యాయని, మిగిలిన మిల్లులను కూడా త్వరగా ఓపెన్ చేయించాలని, యాప్లో స్లాట్లు వెంటనే క్లోజ్ అవుతున్నాయని, సర్వర్ సమస్యలు ఉన్నట్లు సచివాలయం సిబ్బంది చెప్తున్నారని, పత్తి రైతులు వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్నా క్యాంటీన్లో నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను ప్రజలకు అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆదోని మండల పరిధిలోని అన్నా క్యాంటీన్ను ఆమె పరిశీలించారు. అన్నా క్యాంటీన్ ద్వారా రుచి, శుచితో ఉన్న భోజనాన్ని ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నా క్యాంటీన్ సిబ్బందిని ఆదేశించారు. అక్కడే భోజనం చేస్తున్న యువకులు, మహిళలతో మాట్లాడుతూ భోజనం రుచిగా ఉందా, సరిపోయేంత పెడుతున్నారా, ప్రతిరోజు ఇక్కడే భోజనం చేస్తారా, భోజన పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా, అన్నా క్యాంటీన్ లోపల శుభ్రంగా ఉంచుతున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. భోజనం రుచిగా పెడుతున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. సరిపోయేంత పెడుతున్నారా అని కూడా అడిగారు. ప్రతిరోజు ఇక్కడే భోజనం చేస్తామని, భోజనం చాలా బాగుందని వారు బదులిచ్చారు. అనంతరం కలెక్టర్ నేరుగా భోజనం వడ్డిస్తున్న ప్రదేశం వద్దకు వెళ్లి అన్నం, సాంబార్లను పరిశీలిస్తూ అక్కడే ఉన్న అన్నా క్యాంటీన్ సిబ్బందితో మాట్లాడుతూ వచ్చిన ప్రజలకు సరిపోయేంత భోజనం పెడుతున్నారా, మధ్యాహ్నం భోజనం ఏ సమయానికి ఇక్కడికి వస్తోంది, ప్రతిరోజు ఎంతమంది భోజనం చేస్తున్నారు, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న ప్రజలకు కలెక్టర్ స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో ఆదోని ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ అజయ్, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, ఆదోని తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పండిట్ జవహర్లాల్ నెహ్రూను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పలువురు వక్తలు అన్నారు. నగరంలోని ప్రకాష్ నగర్, ప్రకాష్ పంతులు ఉన్నత పాఠశాలలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. నవంబర్ 14వ తేదీ చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని ప్రకాష్ నగర్లోని ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఈరోజు పాఠశాల ప్రాంగణంలో బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 300 మంది విద్యార్థులకు నిర్వహించిన అనేక రకాల పోటీలలో విజేతలైన 102 మంది విద్యార్థులకు బహుమతులతో పాటు మెడల్స్ ని కూడా అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాజా హుస్సేన్, అధ్యాపకులు సునీల్, రాజలక్ష్మి, సుబ్రహ్మణ్యం మరియు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మాధవి, కోశాధికారి శ్రీవాణి, అధ్యక్షులు డాక్టర్ పి లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, జవహర్ బాబు, యుగంధర్ శెట్టి, హుసేన్ శెట్టి, సూర్యనారాయణ, రత్నప్రసాద్, పెండేకంటి సత్యనారాయణ, భూమా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్ వ్యవసాయ అబ్బాయి మన నారా లోకేష్ పోయి విజయవాడ ఫ్లైట్లో పెట్టిందన్న అంటే మీరు ప్రతి ఒక్కరు తాగింది మాకెందుకు అనుకున్నారు అలా కాబట్టి ముందుకు వచ్చినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ స్కూల్ ఇంకా గాలి, వెలుతురు ఇటువంటి ఉపాధ్యాయులు ఎక్కడ ఉండరు. ఈ వేరే స్కూల్ చెప్పిన బట్టి పట్టిస్తారు, పంపిస్తారు. కానీ మీద గాలికి ఉండరు. ఇట్లా మీరు 2-3 గంటలు కూర్చుంటారు పిల్లలు. కానీ హై స్కూల్లో 3 గంటలు కూర్చోలేరు. ఇక్కడ వాళ్ళ ట్రైనింగ్ పొందిన ఉపాధ్యాయులు ఇక్కడ ఉపాధ్యాయులు చూస్తుంటే నిజంగా ఎంత డెవలప్ అయింది. నేను చదువుకున్నప్పుడు ఇటువంటి స్కూల్ కానీ ఇంత అయినప్పటికీ కూడా మేము ఇప్పుడు మన సాధ్యతలు భగవంతుడు తీసుకున్నాము.
బహుమతులు ఇచ్చేసేది వచ్చినాం. అంటే ఉపాధ్యాయులు చెప్పించాలి, అమ్మా నాన్న గౌరవించాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి చేసుకుంటే మనము ఇప్పుడు ఇచ్చేసేది వచ్చాం. ఇచ్చేసేది కాకుండా ఈ మున్సిపల్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైనా ఉంటే ఇవి ఈ వాటి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.